సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. విలేకరు ఒక ప్రశ్న అడిగితే మీరు ఏం చెప్పాలి? లేదమ్మా కంపెనీల కోసం మేము ఇస్తున్నాము, మేము ఒకవేళ అయితే లీగల్గా నా ఇష్టం నేను ఇస్తా. ఆ అధికారం కష్ట కాదు సార్. నువ్వెవడో సార్ ఇవ్వటానికి 18 నెలల కిసం నువ్వెవడో కోన్కిస్గా గొట్టాం, 3 సంవత్సరాల తర్వాత నువ్వెవరో ఇంకా కోన్కిస్గా గొట్టాం. ఎవరికి కూడదు. ఈ షార్ట్ టెన్యూర్లో నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని పద్ధతిగా వాడాలి. యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, యు ఆర్ ఓన్లీ అ ట్రస్టీ ఆఫ్ అ పబ్లిక్ ప్రాపర్టీ. ప్లీజ్ మైండ్ ఇట్. ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇచ్చావా? అది నేను ఇంకా తీయలేదు. బట్ ఫార్చ్యూన్ 500 కంపెనీలకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఒక చిన్న బిట్టు చూస్తా. ఏమని అన్నాడు ఆయన? ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ఇచ్చేస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి ల్యాండ్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే ఇది చూడండి. 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ ఏపీ మంత్రి నారా లోకేష్ చూడండి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము 99 పైసల్లోనే మొత్తం ఇస్తా ఫార్చ్యూన్ 500 కంపెనీ. సార్ ఈ జీఓఎంఎస్ నెంబర్ సార్ జీఓఎంఎస్ నెంబర్ 56. రాష్ట్ర ప్రజలకి నేను మళ్ళీ చెప్తున్నా. జీఓఎంఎస్ నెంబర్ 56 డేటెడ్ 12/11/2025. 12/11/2025 జీఓఎంఎస్ నెంబర్ 56. ఈ 56 రూపంలో సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ ది వ్యూ ఆఫ్ రికమెండేషన్స్ SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్, దీనికి హెడ్ చంద్రబాబు నాయుడు గారు, సభ హెడ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ది కౌన్సిల్ ఆఫ్ హానరబుల్ మినిస్టర్స్ hereby approves allotment of 27.1 acres of land, plotable land in hill number 3, Madurwada, Visakhapatnam, to Mrs. Raheja Corporation Real Estate Private Limited under Andhra Pradesh Land Incentive for the Tech Hubs Lift Policy అంటారు దీన్ని. Policy 4.0 for 2024 to 29 at a cost of rupees 99 paisa. సార్ ఈ జీవో ద్వారా రహేజా రియల్ ఎస్టేట్ కంపెనీకి 99 పైసలకి 27.10 ఏకర్స్ హిల్ నెంబర్ 3 మధురవాడ రమారమి. మధురవాడలో 1 ఎకరం వచ్చి రమారమి నాకు తెలిసినంత వరకు మార్కెట్ వాల్యూ ప్రకారం 50 కోట్ల నుంచి 60 కోట్ల వరకు ఉంటుంది సార్. అంటే 20 ఎకరాలు అంటే 300 అంటే 5 6 30 300 ఎకరాలు 30 ఎకరాలు అంటే 3 5 15 1500 కోట్ల రూపాయల ల్యాండు. గౌరవ నారా లోకేష్ గారు 1500 కోట్ల రూపాయల ల్యాండు 99 పైసలకు ఇచ్చేసాడు. 99 పైసలకు ఎందుకు ఇచ్చారండి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అంటే? రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం ఉద్యోగాలు కల్పించదు సార్. రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ ల్యాండ్ని తీసుకొని ప్లాట్లు వేసుకొని అమ్ముకుంటుంది. ఈ ప్లాట్లు వేసుకొని అమ్ముకునే కంపెనీకి 1500 కోట్ల రూపాయల ల్యాండ్ ఈ జీవో ద్వారా ఇచ్చేసి ఏమంటున్నాడు నిన్న? ఫార్చ్యూన్ 500 కంపెనీలకు డబ్బులు ఇస్తే తప్పేంది? TCS ఇచ్చాను, కాగ్నిజెంట్ ఇచ్చాను, ఈ రెండే చెబుతారు, ఇంకేం చెప్పరు. నేను చూసా, అమ్మ నాయనో నిజంగానే నారా లోకేష్ గారు ఏంది ఇంత బాగా చెప్పారు. ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఈ రహేజా కంపెనీ ఉందేమో,
లేనిపోయింది ఎందుకు వచ్చిన గోల ఫార్చ్యూన్ 500 కంపెనీలో ఉన్న కంపెనీ కదా అని నేనేం అడిగానంటే గూగుల్ని అడిగా, ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీలో రహేజా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందా అంటే గూగుల్ ఏం చెప్తుందంటే నో, కే రహేజా కార్పొరేషన్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ నాట్ లిస్టెడ్ ఇన్ అ ఫార్చ్యూన్ 500 కంపెనీ. కే రహేజా గ్రూప్ ఈజ్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ఇండియా with some of its ventures listed in our stock exchange such as Mindspace Business Parks, REIT Space and Shoppers Stop. మరి ఎలా ఇచ్చారు సార్ నారా లోకేష్ గారు? అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి ఫార్చ్యూన్ 500లో కాదు, ఫార్చ్యూన్ 5000 కంపెనీల్లో కూడా లేదు ఈ కంపెనీ. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు, పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఎందుకు సూపర్ 6 లేవు, ఎందుకు సూపర్ 7 లేవు అని అంటే, ఎందుకు జగన్ చేయగలిగేటాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన, జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు, నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు, చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి